హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జానగిరి క్రియేటివ్స్. నేను మీ ఛానల్ని. ఈరోజు మన వీడియో ఈరోజు కూడా సూపర్ కేక్ వీడియోతో వచ్చేసానండి. చాక్లెట్ కేక్ అనమాట. మంచి మాయిశ్చర్గా ఉంటుంది, నోట్లో అలా పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అనమాట. చాక్లెట్ చిప్స్తో సూపర్ టేస్టీగా ఉంది, యమ్మీ యమ్మీగా ఉంది, మంచి స్పాంజీగా కూడా ఉందన్నమాట. ఎగ్తోనే చేశానండి, అది కూడా బీటర్ లేకుండా ఓవెన్ లేకుండా చేశానన్నమాట. నిన్న ఫ్రూట్ కేక్కి మించిపోయిందనమాట ఈ కేక్ టేస్ట్ అనేది. అంత సూపర్గా ఉంది. అంటే షుగర్ ఎక్కువ అవ్వడం కానీ తక్కువ అవ్వడం కానీ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చాలా బాగుంది. అండ్ టేస్ట్ చేసిన వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేరు అనమాట. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. చాక్లెట్ కేక్ అంటే ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరండి కదా. అందరూ ఫ్యాన్స్ అయిపోతారు చాక్లెట్ కంటే. ఆ చాక్లెట్ని కేక్ రూపంలో ఇస్తే కనుక ఇంకా ఇదైపోతారనమాట. ఓకే, వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేస్తే నేను పంపించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. మన వీడియోని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కేక్ టిన్ని తీసుకోండి. ఇది 6 ఇంచ్ కేక్ టిన్ అండి. ఇందులోన కొంచెం నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకున్నాక అందులోనే బటర్ పేపర్ పెట్టుకోండి. బటర్ పేపర్ లేకపోతే కొంచెం పిండిని కూడా చల్లి పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులోనే 1 కప్పు మైదా పిండి, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసి కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను క్యాడ్బరీ కోకో పౌడర్ని యూజ్ చేస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది అదైతే కనుక. వీటన్నింటినీ కూడా చల్లబెట్టుకోండి. జల్లించేసాక ఇలా కలుపుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకోండి. అందులో వాటర్ ఏమీ ఉండకూడదనమాట, డ్రైగా ఉండాలి. అందులోనే 2 ఎగ్స్ని వేసుకుంటున్నాను నేను. ఈ 2 ఎగ్స్లో వెనిలా ఎసెన్స్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. మనం ఇక్కడ బీటర్ యూజ్ చేయట్లేదండి, విస్కర్తోనే చేస్తున్నాను అనమాట. విస్కర్ కూడా లేని వాళ్ళు మిక్సీలో వేసి చేసుకోవచ్చు, ఇంకా ప్లఫీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇలా విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి చక్కగాను. మనకి అంటే ఎల్లో కలర్ది కొంచెం మరి వైట్గా అవదండి, నిన్నట్లాగా బీట్ చేస్తే వచ్చేంత వైట్ అనమాట రాదనమాట, క్రీమీలాగా కొంచెం నురగలా ఫామ్ అయితే చాలన్నమాట. చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇగోండి ఇలా నురుగులా వస్తుంది. దీంట్లో మనం పౌడర్ షుగర్ని యాడ్ చేయాలండి. మనం పిండి ఎంత వేసామో అంతే క్వాంటిటీలో పౌడర్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా మీరు హోల్ షుగర్ వేయకూడదండి, అంటే గ్రైండ్ చేయకుండా వేయకూడదు. ఇలా పౌడర్ చేసి వేసుకుంటే మనకి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయన్నమాట. ఇలా బ్యాచ్లుగా ఈ పౌడర్ షుగర్ని 1 కప్ పౌడర్ షుగర్ని 3-4 టైమ్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది కదండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోన ఇప్పుడు 1/4 కప్పు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఎక్కువసేపు బీట్ చేయకూడదండి, ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందన్నమాట. ఇందులోనే మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా పిండి మొత్తాన్ని కూడా వేసేయాలన్నమాట, చాక్లెట్ మిక్స్ని. దీన్ని కూడా బ్యాచ్లుగా వేసుకోవాలండి, అంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి వేసి కలుపుతున్నప్పుడే మనం కొంచెం కొంచెంగా పాలను కూడా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి పాలను అయితే వేయొద్దండి, పిండిని కూడా ఒకేసారి వేయొద్దు, మనకి అంత ఫ్లఫీగా ఉండదన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. పిండి మనం ఎంత స్లోగా కలిపితే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి మన కేక్ అనేది. కేకు చాలామంది చేస్తుంటారు కానీ అంటే వీడియో పూర్తిగా వినరనమాట. ఎవరు చెప్పిందైనా సరే ఎవరు కూడా వినరండి, స్కిప్ చేస్తూ పోతుంటారనమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వీళ్ళకి తెలియదు, ఏదో చూస్తారు చేసేస్తారు, అది పర్ఫెక్ట్గా రాకపోతే వాళ్ళు చెప్పింది తప్పు అని అనుకుంటారు. కానీ ఇలా చెప్పిన దాంట్లో చిన్న చిన్న చిట్కాలు లాంటివి ఉంటుంటాయి అన్నమాట. సో దాన్ని కనుక మీరు పాటిస్తే కేక్ అనేది ఎవరైనా చేసేస్తారండి. అలా స్లోగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక అందులోనే చాకో చిప్స్ని యాడ్ చేసుకోండి. చాకో చిప్స్ కూడా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట. ఈ కోడి తెగ అరిచేస్తుందండి బాబు.
ఇలా మొత్తాన్ని కూడా వేసేసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్నాక కేక్ టిన్ని దానిలో వేసేసేయాలన్నమాట. ఈ కేక్ బ్యాటర్ని వేసేసాక ఒక పుల్లతో లేదా టూత్పిక్తో మీరు ఇలా దాన్ని తిప్పేసుకున్నారంటే కనుక ఎయిర్ బబుల్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలండి. మీకు నేను ప్రతిసారి ఏం చెప్తానని చెప్పలేదన్నమాట ఈసారి కూడాను. ఎవరికైనా కావాలంటే మనం ముందు వీడియోస్లో ఉంటాయి, వెళ్ళి చూడొచ్చు అనమాట. అలా ఈ కేక్ టిన్ని ప్రీహీట్ దాంట్లో పెట్టేయాలండి. తర్వాత దీనిలో నేను చాకో చిప్స్ని యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకని అలా పెట్టుకున్న తర్వాత చాకో చిప్స్ని యాడ్ చేసుకున్నాను. ఇంకా మూతను పెట్టుకొని ఒక 30 మినిట్స్ తర్వాత నేను చూస్తున్నాను చూడండి. 30 మినిట్స్ తర్వాత కేక్ అయితే బయటికి వావ్ అన్నట్టుంది కదా, కానీ లోపల మాత్రం చూడండి ఉడకలేదన్నమాట. కేక్ చూస్తే కనుక అయిపోయిందని ఎవరైనా దించేస్తారు ఈ టైంలో, కానీ అలా దించకూడదు. మనం చెక్ చేసుకోవాలి. టూత్పిక్ లేదంటే ఇలా చాకు ఏదో పెట్టుకొని చెక్ చేసుకుంటే అయిందా లేదనేది మనకు తెలుస్తుందన్నమాట. మళ్ళీ 15 మినిట్స్ బేక్ చేసుకుంటే ఇదిగోండి ఇలా ఉందన్నమాట. టోటల్గా 45 మినిట్స్ అయింది ఈ కేక్ బేక్ అవ్వడానికి. ఇంకా దీన్నైతే బయటికి తీసేసాను. తీసాక మూతను పెట్టుకోవాలి. మూత అంటే ఒక క్లాత్ వేసి మూత పెట్టుకొని ఉంచుకోండి. ఇంకా చల్లారాక డిమోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా స్పంజీగా ఉందండి. బేకరీలో కూడా మనకి ఇలాంటిది ఇంత టేస్టీగా ఉండదు. కొంచెం చేదుగా ఉంటుంది చాక్లెట్ కేక్ అంటే. సో అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా సింపుల్గా చాలా సింపుల్గా అయిపోతాయండి ఇవన్నీ కూడాను. చాలామంది కేక్ చేస్తుంటే అవ్వదు, నాకు రాదు అని చెప్తుంటారు, కరెక్ట్గా రాలేదని చెప్తుంటారు. మనం కరెక్ట్గా దాని మీద ఫోకస్ పెట్టి చేస్తే కనుక ఇష్టంగా చేయండి, అది వస్తుందన్నమాట చక్కగాను. కష్టంగా ఏదో చేసేద్దాంలే అనుకుంటే కనుక ఏది రాదు. ఇష్టంగా చేస్తే అదే వస్తుందండి. రాకుండా ఎక్కడికి పోతుంది చెప్పండి. చూడండి ఎంత స్పంజీగా ఉంది, సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంకెవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తుందంటే కనుక షేర్ కూడా చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరిచ్చే ఓ లైక్, ఓ కామెంట్ అనేది నాకు చాలా మోటివేట్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ అనేది ఇంకా ముందుకు తీసుకొని వెళ్తుంది యూట్యూబ్ అనేది. మీరిచ్చే లైక్, మీరిచ్చే కామెంట్ వల్ల మన ఛానల్ని యూట్యూబ్ అనేది ఇంకొంచెం కొంతమందికి చేరువ చేస్తుంది అనమాట. అప్పుడు మన ఛానల్ అనేది, ఈ చిన్న ఛానల్ కొంచెం పెద్దగా అవుతుంది, మీ అందరి సపోర్ట్ ఉంటే. అది కూడాను వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ ఫర్ యువర్ టైం. అందరూ సేఫ్గా ఉండండి, మాస్కులు పెట్టుకొని బయటికి వెళ్ళండి. బయటికి వెళ్తే థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.